అన్యాయమైనది కాదు, అక్రమమైనది కాదు, మోసకరమైనది కాదు, నీ ఇష్టానుసారమైనది కాదు. ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేయాలి. హల్లెలూయా. న్యాయమైనదిగా చేయాలి. న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల, విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఈ రోజున మనం హీలింగ్ సెంటర్ అంటే ప్రతి వాడు ఆయన రోగం చేత ఇక్కడికి వచ్చారు. అంటే నీవు తెలిసి చేసినవో తెలవక చేసినవో ఏదో ఒక తప్పిదం చేసావు కాబట్టి నిన్ను ఒక బాధ, ఒక రోగం, ఒక సమస్య నిన్ను వెంటాడుతూ ఉంది. ఇది ఎలా పోద్ది, ఎక్కడ పోతే అని చెప్పేసి రకరకాలుగా తిరిగి వచ్చేసి ఇదిగో రావాల్సిన స్థలానికి, రావాల్సిన సన్నిధికే వచ్చావు కనుక ప్రయాసపడి బాధపడుతున్న సమస్య నా దగ్గర విశ్రాంతి కలిగించాలని చెప్పిన దేవుడి దగ్గరికి వచ్చావు కనుక ఇదిగో నీ తప్పు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటారు. ఎర్ర సముద్రము యేసుక్రీస్తు ప్రభువు రక్తానికి సాదృశ్యం. ఈ రోజున ఈ రక్తంలో కడగబడి కూడా కడగబడి మారు మనసు నుండి బాప్తిస్మం తీసుకుని ప్రభువు యొక్క శిక్షలో ఎదుగుచున్న క్రమంలో కూడా ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యలు లేకపోలేదు అని అంటే ఇంకా వీళ్ళు ఎక్కడో అనుమానం, ఎక్కడో అవిశ్వాసం, ఎక్కడో అపనమ్మకం అని చెప్పేసి రకరకాలుగా కలిగిన మనుషులు లేకపోలేరు. ఈ రోజున ఈ సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి అంటే మనం ఇంకా ఎర్ర సముద్రం దాటినప్పటికీ ఇంకా మనం కొన్ని ఐగుప్తు పాపభోగములు వచ్చాడు, లేకపోతే ఐగుప్తులోనే కీరదోసలు, కూరగాయలు, రకరకాలుగా వాళ్ళు అక్కడ ఫుడ్ మంచిగా ఉండే, మాకు అరణ్యంలో అన్నం లేక నీళ్ళు లేక మమ్మల్ని చంపడానికి ఇచ్చిన మోషే అన్నట్టుగా దేవుడి మీద, మోషే మీద, దేవుడి సేవకుడైనటువంటి మోషే మీద సనుకున్నటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజ జనాంగం వలె ఈనాడు సేవకుల మీద కూడా సంఘము గొనుకుంటాం. మనకి ఖచ్చితంగా సనుకుంటాం. మనలో ఉన్న అతిక్రమం మీద గుర్తుపట్టి ఆయన యుద్ధం మనం వస్తే ఏం జరుగుతుంది చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఒకసారి పట్టణాలు అధ్యాయం 14వ అధ్యాయం 15వ వాక్యం చదువు. అంతలో యెహోవా మోషేతో ఇలా, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదు, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అని. అన్యులు తెలుసుకుంటున్నారు ఈ రోజున దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో, జీవం గల దేవుడు ఎవరో అని చెప్పి. కానీ ఈ రోజున ఇదే మార్గంలో నడుస్తున్నటువంటి వాడు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ఈ రోజున క్రైస్తవేతరులు ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువును సేవిస్తూ సృష్టికర్తమైనటువంటి దేవుడిని, ఆయన సొంత రక్షకుని అంగీకరించి క్రీస్తుకు తగిన బిడ్డగా ముద్రించబడి మొదటి వారు అనేకులు, కడపటి వారు అనేకులు, మొదటి వారు అందరూ చెప్పిన వాక్యం నెరవేరినట్లుగా ఈ రోజున జరుగుతుంది. ఒక క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, యేసు రక్తం చేత కడగబడి మారుమనసు మంది బాప్తిస్మం తీసుకొని ప్రభు యొక్క శిక్షలో పొదలు ఎదుగుతున్న నీ విశ్వాసం ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇదిగో ఈ దేవాది దేవుడు 26వ వాక్యంలో చూసినట్లయితే